కూడా మట్టి పేరుకుపోయింది. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా బురద వస్తుంది, ఆ బురద అక్కడ నిండిపోతుంది, మిగతా నీళ్లు ఫ్లో అవుతాయి. ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే కనుక అక్కడ కేవలం 190 నుంచి 200 వరకే ఉంది అన్నటువంటిది లెక్క అనమాట. 300 అన్నటువంటిది లెక్క కనబడుతుంటుంది లెక్కల్లో, రికార్డులో. కానీ ఇది ఉంటుంది అంటే మిగతా నీళ్ళంతా సముద్రంలోకి పోతూ ఉన్నాయి, పారపోస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమవుతున్నది, శ్రీశైలం దగ్గర ఆ 880 అడుగుల దాకా నిల్వ ఉండాలన్నటువంటి రూల్ని జాగ్రత్తగా అట్లాగే ఉంచుతూ తెలివిగా 840 అడుగుల దగ్గరనే నీళ్ళని షిఫ్ట్ చేసేసుకుంటున్నాడు కేసీఆర్. షిఫ్ట్ చేసే పద్ధతి చేశాడు అక్కడ రంగారెడ్డి ఈ ఎత్తిపోతల పథకం పేరేదో చెప్పి. అంటే 840 అడుగుల దగ్గరే నీళ్లు తీసేసుకుంటాడు అవతల. అయితే మరి అట్లయితే ఇక నీళ్ళు ఇక్కడ కిందకి ఎట్లా వస్తాయి? ఇంకొకటి, అది వాస్తవంగా ఏంటంటే సాగునీటి ఇదే కరెంటు ఉత్పత్తి కోసం కట్టారా సాగునీటి కోసం కట్టారా అంటే కరెంటు ఉత్పత్తి కోసం పేరుతో సాగునీటికి కట్టారు ఆ రోజుల్లో. ఏది నాగార్జున సాగర్కి ఎగువన ఉన్నది కదా ఇది శ్రీశైలం అనేటటువంటిది. అయితే దాంట్లో కరెంటు కోసమని రికార్డులో ఉంది, దాన్ని అడ్డు పెట్టుకుని కరెంటు ఉత్పత్తి చేసేస్తున్నాడు కేసీఆర్. అవసరమైనప్పుడు అలా నీళ్లు వదిలేస్తారు, తద్వారా కరెంటు ఉత్పత్తి అటు చేసుకొచ్చేవాడు. మరి ఆంధ్రాకి వచ్చేవాడికి ఆ నీళ్లు శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి చేస్తే నాగార్జున సాగర్కి వచ్చేస్తాయి. శ్రీశైలంకి ఆనుకుని ఉన్నటువంటి ఏరియాలే రాయలసీమ ప్రాంతంలో ఫుడ్, సాగర్ దగ్గరకు వచ్చేటప్పుడు